ఇప్పుడు ఈ సమస్యకి ఏ పరిష్కారం వెతకాలి? చెయ్యని తప్పుకి అక్కడ కావేరి బాధపడుతుంది. తప్పు చేసిన కార్తీక కనీసం తన చెల్లెల గురించి పట్టించుకోవటమే మానేసింది. నిజం చెప్తే కార్తీక జీవితం నాశనమవుతుంది రాణమ్మ. అలానే వదిలేస్తే కావేరి బలవుతుంది. పిల్లల్ని కాపాడుకోలేని నిస్సహాయుడిగా మిగిలిపోయాను. ఏ రోజు ఎవరి దగ్గర చెయ్యి చాచని నేను ఈరోజు కావేరిని కాపాడమని తెలిసిన వాళ్ళందరినీ బతిమలాడుతున్నాను రాణమ్మ. తండ్రిగా మీరెంత బాధను అనుభవిస్తున్నారో ఒక తల్లిగా నేను కూడా అంతే బాధను అనుభవిస్తున్నాను. నేను కేవలం ఇక్కడికి అమ్మగా నటించడానికి మాత్రమే రాలేదు. అమ్మగా బాధ్యత తీసుకున్నాను. కావేరి, కార్తీకలు నా బిడ్డలాంటి వాళ్ళు. వాళ్ళకి బాధ కలిగితే నా గుండె పగిలిపోతుంది. వాళ్ల కష్టం వస్తే నా మనసు విలవిల్లాడుతుంది. అయినా సరే నా బిడ్డల్ని కాపాడుకోవడం కోసం మనసుకి ధైర్యం చెప్పుకుని ముందడుగు వేశాను. మీరు కూడా నాతో పాటు రండి. ఎవరో వస్తారు, మనకేదో చేస్తారు అనుకోవడం ఒట్టి మాటలు. ఎవరైనా వెనక నుంచి మేమున్నాము అనేవాళ్లే తప్ప ఎవరూ ముందుకు రారండి. ఇది మన సమస్య, మన పిల్లల సమస్య. మనమే పరిష్కరించుకోవాలి. కానీ ఎలా రాణమ్మా? ఏం చేసినా నష్టపోయేది మనమే కదా. అటు కావేరి, ఇటు కార్తీక. వేలు మనదే, కన్ను మనదే. నాకేం చేయాలో పాల్పోవట్లేదు. అసలు పోలీసు ఏం చెప్తున్నారు? కావేరి అక్కడ డ్రగ్స్ తీసుకోవడం చూసి ఫాలో చేశామనంటున్నారు. నిజంగా కావేరి డ్రగ్స్ తీసుకోవడం చూస్తే పోలీసులు కార్తీక్ని అరెస్ట్ చేయలేదు, కావేరిని ఎలా అరెస్ట్ చేశారు? అంటే అక్కడ డ్రగ్స్ తీసుకుంది కార్తీకనా కావేరా అని వాళ్ళు చూడలేదు. వాళ్ళు కేవలం కారు మాత్రమే చూశారు, ఫాలో అయ్యారు. అందుకే కార్తీక బదులు కావేరిని అరెస్ట్ చేశారు. అది నిజమే రాణమ్మా. పోలీసులు కార్తీక్ని చూడలేదు, అది నిజం. అందుకే మనం ఆ ప్లేస్కెళ్ళి అక్కడేమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూద్దామండి. ఏదైనా ఒక్క చిన్న ఆధారం దొరికినా సరే కావేరిని మనం కాపాడుకోవచ్చు. కానీ అక్కడ దొరికే ఏ ఆధారమైనా అది కార్తీకను పట్టిస్తుంది రాణమ్మా. కావేరిని కాపాడినా ఆ కేసులో కార్తీకను ఇరికించినట్లవుతుంది. ఎటు నుంచి చూసినా ప్రాబ్లం మనకే అవుతుంది రాణమ్మా. అలాగని మనం ఏమీ చేయకుండా ఇలా బాధపడుతూ కూర్చుంటే చాలా నష్టపోతామండి. ఒకవేళ నిజంగా అక్కడ కార్తీక దొరికిపోయే ఆధారాలే ఉండుంటే అవి ముందు వెళ్ళి మనం చూస్తాం కదా. వాటి నుంచి కార్తీకని ఎలా కాపాడుకోవాలో ఆలోచిద్దాం. కార్తీక కూడా అంత ధైర్యంగా వెళ్లి అలా డ్రగ్స్ తీసుకోదు. పోలీసులు కార్తీకని చూడలేదు, ఇది నిజం. ఇప్పుడు మనం అక్కడికి వెళ్లి ఏదైనా సాక్ష్యం సంపాదించగలిగితే కావేరి కాదు కార్తీకని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కదండి. అవును రాణమ్మా. అక్కడేం జరుగుతుందో తెలుసుకుంటే కనీసం మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళని వీళ్ళని అడిగి ఏం ఉపయోగం లేదు. మనమే మన ప్రయత్నం చేయాలి. అలాని ఇంకా ఇక్కడే నిలబడతారా? ఆ స్పాట్కి వెళ్తే ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. త్వరగా వెళ్దాం పదండి. అలాగే. మే ఐ కమ్ ఇన్ సర్? కమాన్ వర్ష, రా. నీ గురించి వెయిట్ చేస్తున్నాను. కూర్చో. చెప్పండి సార్, నన్ను ఎందుకు రమ్మన్నారు? నీతో ఒక ముఖ్యమైన పని పడింది వర్ష. నాతోనా? ఏంటి సార్? ప్రియని నమ్మించడానికి ఇప్పుడు మనం ఒక పని చేయాలి. ఏంటది? మనిద్దరం హక్ చేసుకోవాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? కూల్ వర్ష, కూల్. ఎందుకంత టెన్షన్ అవుతావు? అది కాదు సార్, మీరు నన్ను
వర్ష, నువ్వేంటో నువ్వెలాంటి మనిషివో నాకు తెలీదా? లేదంటే నేనెలాంటి మనిషినో నీకు తెలీదా? ప్రియాని నమ్మించడానికి మనిద్దరం ప్రేమించుకుంటున్నాం అనే విషయం తనకి తెలిసేలా చేయాలి. దానికి ఏదైనా ప్రూఫ్ కావాలి కదా. అందుకే నన్ను హక్ చేసుకున్నట్టుగా ఒక వీడియో తీసి దాన్ని ప్రియకి పంపించాలని ప్లాన్ చేశాను. వర్ష, నిజంగా నీలాంటి మంచి మనసున్న మనిషి నా జీవితంలోకి రావడం నా అదృష్టం తెలుసా? నా బాధని నా కన్న తండ్రే అర్థం చేసుకోలేదు. నేను వద్దంటున్నా వినకుండా ఆ ప్రియని తెచ్చి నా మీదకి నెట్టారు. నాకు ప్రాణం తీసుకోవడం తప్ప మరో దారులేదనుకున్న సమయానికి దేవతలా వచ్చి నన్ను ఆదుకుంటానని చెప్పావు. నిజానికి నిన్ను యాక్ట్ చేయమని అడగడానికి కూడా నేను చాలా భయపడ్డాను తెలుసా? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక రెస్పాన్సిబుల్ జాబ్ చేస్తున్న ఆడపిల్లని ఇలా అడిగితే నువ్వు ఏమనుకుంటావో అని నేను చాలా ఆలోచించాను. తీరా నేను అడిగాక నా గురించి ఏమనుకుంటావో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ మంచి మనసుతో నన్ను అర్థం చేసుకున్నావు వర్ష. సార్, మీ పరిస్థితి చూసి నాకు చాలా పిటి అనిపించింది. అంత పెద్ద కుటుంబంలో పుట్టి మీరు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, మరో ఆడపిల్లని మోసం చేయలేక మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు. మీ మంచితనం నాకు నచ్చింది సార్. అందుకే నేను హెల్ప్ చేద్దాం అనుకున్నాను సార్. నాకు కావాల్సింది కూడా అదేనే. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా సెంటిమెంట్కి పడిపోకుండా ఉంటుందా? గాలం వేశాను, కరెక్ట్గా దొరికావు. ఇక గెస్ట్ హౌస్ దాకా లాగడమేనే మిగిలింది. నిజంగా నీ రుణం తీర్చుకోలేని వర్ష. ఏదో రకంగా ప్రియాని నా జీవితంలోకి రాకుండా ఆపగలిగావంటే నాకదే చాలు వర్ష. ఆ తర్వాత నిన్నస్సలు డిస్టర్బే చేయను. ఇప్పుడు నేనేం చేయాలి సార్? అదిగో అక్కడ మొబైల్లో వీడియో ఆన్ చేస్తాను. మనమిద్దరం ప్రేమికుల్లాగా మాట్లాడుకుని ఆ వీడియోలో రికార్డ్ అయ్యేలాగా హక్ చేసుకుంటే చాలు. హే, ఇది జస్ట్ యాక్టింగ్ వర్ష. నీ కళ్ళ ముందే ఆ వీడియోని ప్రియకి పంపించి ఆ తర్వాత ఆ వీడియోని డిలీట్ చేసేస్తాను. అది కూడా నీ కళ్ళ ముందే వర్ష. ప్రామిస్. మీరు ఎలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. నేను మిమ్మల్ని అనుమానించట్లేదు సార్. థ్యాంక్ యూ వర్ష. నీలాగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి వీడియో ఆన్ చేయమంటావా? ఐ లవ్ యూ వర్ష. నువ్వు లేకపోతే నేను లేను. ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు నటనతో మొదలైంది, రేపు నిజం చేస్తానే పిచ్చి వర్ష. చూడండి సార్,
మీరు చెప్తున్న ఆ స్పాట్లో ఉన్నది మా అమ్మాయి కావేరి కాదు. మా అమ్మాయి కావేరికి సీసీ ఫుటేజ్లో ఉన్న అమ్మాయికి ఎక్కడ పోలికలు లేవు సార్. తన హైటు పర్సనాలిటీ వేరు, ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి వేరు. అర్థం చేసుకోండి సార్, కావేరి అలాంటి మనిషి కాదు సార్. సార్, కావేరి డ్రగ్స్ తీసుకోలేదన్న విషయం మీకు బ్లడ్ టెస్ట్లో ఎలాగో తెలిసిపోయింది. ఒకసారి ఈ వీడియో క్లియర్గా చూడండి. ఇందులో ఉన్నది కావేరి కాదు అని మీకు తెలుస్తుంది. తను హిస్టీరియా పేషెంట్. దానికి కారణం డ్రగ్స్ కాదు సార్, దానికి కారణాలు వేరే ఉన్నాయి. కానీ తన బ్యాగ్లో ఆ డ్రగ్స్ ఎలా వచ్చాయి? తనెందుకు వీటిలో ఇన్వాల్వ్ అయింది? సార్, తననెవరో మోసం చేశారు. అసలు ఆ మాదక ద్రవ్యాల అలవాటే లేని అమ్మాయి అలా ఎందుకుంటుంది సార్? ఎవరికైనా సప్లై చేసే అవకాశం ఉండొచ్చు కదా. దేనికి సార్? డబ్బు కోసమా? నేనెంత కోటీశ్వరుణ్ణో ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. నా పిల్లలకి పాకెట్ మనీ కిందే లక్షలు ఇస్తాను నేను. అలాంటిది వాళ్ళు ఇలాంటివన్నీ అమ్ముకుని డబ్బు చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది సార్? తనకు ఆ హిస్టీరియా క్యూర్ అయితే తనని ఫారెన్ పంపించి చదివించాలనుకుంటున్నాను. ఇలాంటి టైంలో తన మీద ఇటువంటి కేసులు పెడితే తన ఫ్యూచర్ పాడవుతుంది సార్. అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత ఒక విషయంలో ఇందులో ఉంది మీ కావేరి కాదు అని కన్ఫర్మ్ చేస్తున్నాను. ఈ వీడియోలో డ్రగ్స్ తీసుకున్న అమ్మాయి చేతికి కడియ ఉంది. ఇది చూడండి. మీ అమ్మాయిని అరెస్ట్ చేసే టైంకి కావేరి చేతిలో ఆ కడియం లేదు. ఆ ఒక్క రీజన్తో స్పాట్లో ఉంది కావేరి కాదు అని కన్ఫర్మ్ అవుతుంది. అంటే ఈ కడియం కార్తీకదని తెలిస్తే వెంటనే కార్తీక్ని అరెస్ట్ చేస్తారా? వామ్మో, ఎంత డేంజర్లా ఉంది. తొందరలోనే ఈ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో కనిపెడతాను. అంటే మా కావేరిని వదిలేస్తారా సార్? నిజానికి మీ అమ్మాయి చేసిన గొడవకి తనను వదలకూడదు. కాకపోతే తన పరిస్థితి గమనించాను. తన హెల్త్ కండిషన్ గురించి మీరు చెప్పారు. అదీ కాక తను కార్తీకకి సిస్టర్ కాబట్టి తన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని నా సొంత పూచీకత్తు మీద పంపిస్తాను, తీసుకువెళ్ళండి. చాలా సంతోషం ఇన్స్పెక్టర్ గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేము. చూడండి, ఏదైనా అవసరం అయితే ఎంక్వైరీకి పిలిస్తే తను రావాలి. అలాగే సార్, తప్పకుండా తీసుకొస్తాను. ఒక్క నిమిషం. సార్. ఆ అమ్మాయిని తీసుకురా. అలాగే సార్. కావేరి, చూడు, నిన్ను మీ అమ్మా నాన్నల మొహం చూసి కేవలం నా పూచీకత్తు మీద పంపిస్తున్నాను. అంటే నేను తప్పు చేయలేదని నన్ను నమ్మి పంపించట్లేదా? కావేరి, నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు. సారీ సార్, సారీ. ఇదే, ఈ ఆవేశమే కాస్త తగ్గించుకుంటే మంచిది. అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటావు. నీ మంచి కోసం చెప్తున్నాను, తీసుకెళ్ళండి. నువ్వొక పోలీసు, ఇదొక ఎంక్వైరీ. అసలు దొంగలు కళ్ళెదురుగా ఉన్నా గాని పట్టుకోలేవు గాని నాకు మాత్రం సలహాలు చెప్తాం. కావేరి. సార్ 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 సారీ సార్, తన మాటలేవి మీరు పట్టించుకోవచ్చు సార్. ప్లీజ్ సార్, తీసుకెళ్ళండి. పదండి, పద. కావేరి, పద, ఫోన్ తీసుకురండి.
కార్తిక ఏ ఇటివ్వు. ఏంటి ఏం చేస్తున్నావు? వదులు. తీయొద్దు. నీకు చెప్పి అయ్యో తీయకు. అది నా లక్కీ కడియం. ఎందుకు తీసావు? ఇది నీకు లక్కీ ఏమో గాని, కానీ ఇది గనక నీ చేతికుందంటే ఆ డ్రగ్స్ కేసులో నువ్వు దొరికిపోతావు. పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు. అది జరగకూడదంటే ఇది నీ చేతిలో ఉండకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? పోలీసులు నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? పోలీసులు అరెస్ట్ చేసింది దాన్ని. నాకేంటి సంబంధం? నీకేం సంబంధమా? అసలు చేసిందంతా నువ్వే అన్న విషయం పోలీసులకు తెలియపోయినా నాకు తెలుసు. నువ్వు ఆ డ్రగ్స్ కొనడానికి వెళ్ళినప్పుడు ముఖాన్ని కవర్ చేసుకున్నావో గాని నీ చేతికున్న కడియం మాత్రం అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దాని ఆధారం చేసుకుని ఎంక్వైరీ చేస్తే అడ్డంగా దొరికిపోతావు. ఓహో, అంటే పోలీసుల దగ్గర కడియాని చూపించి అది కావేరిది కాదు అని నమ్మించి నీ ముద్దుల కూతుర్ని బయటకు తీసుకొచ్చావా? అలా కాకుండా ఆ కడియం నీదని చెప్పుంటే ఈ పాటికి పోలీసులు నిన్ను అరెస్ట్ చేసుండేవాళ్ళు. చెప్పాల్సింది. ఎందుకు ఆగిపోయారు? విన్నావుగా రాణి, ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించడం తప్పు. 4 రోజులు తనని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టుంటే బుద్ధొచ్చేది. అయ్యో పాపం అంటే ఎలా మాట్లాడుతుందో చూడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పాపం చేసింది కార్తీక్ అనే విషయం పోలీసులకు చెప్తాం పదా. ఏంటండి మీరు మాట్లాడేది? పిల్లల్ని తీసుకెళ్లి మనమే పోలీసులకు అప్పగిస్తామా? తప్పులు చేస్తే సరిదిద్దుకోవాలి గాని పోలీస్ స్టేషన్లో పెట్టించడం కాదండి సరైన శిక్ష అంటే. చూడు, ఏదో నీ అదృష్టం బాగుండి ఈ కేసులోంచి బయటపడ్డావు. ఇక నుంచైనా కొంచెం జాగ్రత్తగా ఉండు. అలవాటు మానుకో, లేదంటే నీ లైఫే నాశనం అయిపోతుంది. కావేరి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. బాగా అలసిపోయినట్టున్నావు. కాసేపు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకో. పంకజం, అయ్యగారు. కావేరికి ఏదైనా జ్యూస్ తీసుకురా. అట్టగా అయ్యగారు. కావేరి, తీసుకోమ్మా. తాగమ్మా. ఇది నేను తాగాలా? తాగమ్మా. నువ్విస్తే తాగాలా? కావేరి, తాగు కావేరి. కావేరి, కావేరి, మాట్లాడకు, మాట్లాడకు, మాట్లాడకు. నీకు మాట్లాడే అర్హతే లేదు. అసలు నువ్వు నన్ను కన్ను తల్లివేనా? ఇన్నాళ్ళు నిన్ను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నువ్వు నాకు అమ్మవే కాదు.
నువ్వంటే నాకు ప్రాణం. నువ్వలా మాట్లాడుకు తల్లి. వద్దు, ఇక నా దగ్గర మాట్లాడకు. ఈ క్షణం నుంచి నువ్వు నా తల్లివి కాదు. నాకు అసలు తల్లే లేదు. ఉన్నా ఎప్పుడో చచ్చిపోయింది. కావేరి